ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చదువు మరియు దైవీ నడవడికల రిజిస్టర్ పెట్టుకోండి. నా ద్వారా ఏ తప్పు జరగలేదు కదా అని రోజు చెక్ చేసుకోండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఎటువంటి పురుషార్థంతో రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు? జవాబు: 1. సదా ఆజ్ఞాకారిగా ఉండే పురుషార్థం చేయండి. సంగం యుగంలో ఆజ్ఞాకారి అనే టీకా వేయించుకుంటే రాజ్య తిలకం లభిస్తుంది. నమ్మక ద్రోహులు అనగా ఆజ్ఞను పాటించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. 2. సర్జన్ వద్ద ఏ జబ్బు దాచకండి. దాచితే పదవి తక్కువైపోతుంది. బాబా వలె ప్రేమ సాగరులుగా అయినట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చదువు అంటే తెలివి. ఈ చదువు చాలా సహజమైనది, ఉన్నతమైనది. ఉన్నతమైన పదవిని ఇచ్చేదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ చదువును మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఎంత ఉన్నతమైన చదువు ఇది! అదే గీతా అధ్యాయం మరియు అదే సంగమ యుగం. ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు, మిగిలిన వారందరూ నిద్రిస్తున్నారు. మాయ నిద్రలో నిద్రిస్తున్నారని గాయనం కూడా ఉంది. బాబా వచ్చి మిమ్మల్ని మేల్కొల్పారు. కేవలం ఒక్క విషయం అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, ఎలాగైతే కల్పకృతం చేశారో అలా స్మృతి యాత్ర బలం ద్వారా మొత్తం విశ్వంపై రాజ్యం చేయండి. బాబా ఈ స్మృతిని ఇప్పిస్తారు. పిల్లలు కూడా కల్పకల్పం మేము ఈ యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అయ్యాము మరియు దైవీ గుణాలు కూడా ధారణ చేశామనే స్మృతి మాకు వచ్చిందని భావిస్తున్నారు. యోగంపైనే పూర్తి గమనం ఉంచాలి. యోగ బలం ద్వారా పిల్లలైన మీలో దైవీ గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పరీక్ష. యోగ బలంతో మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మన యోగ బలం ద్వారా మొత్తం విశ్వం పవిత్రంగా అవ్వాలని కూడా మీకు తెలుసు. ఒకప్పుడు పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయింది. మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మరియు మనసులో కూడా ఉంది. ఎవరైనా కొత్తవారు కూడా ఈ విషయాలు చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. మీరు పూజ్య దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా తమోప్రధానంగా అయ్యారని ఎవరూ చెప్పలేరు కూడా. తండ్రి క్లియర్గా తెలిపిస్తారు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. భక్తి గడిచిపోయింది. గడిచిపోయిన విషయాల గురించి ఆలోచించకండి, అవి దిగజారే విషయాలు. తండ్రి ఇప్పుడు పైకి ఎక్కే విషయాలు వినిపిస్తున్నారు. మేమిప్పుడు దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలని పిల్లలకు తెలుసు. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటాము, మా ద్వారా ఏ పొరపాట్లు జరిగాయి అని ప్రతిరోజు చాట్ రాయాలి. పొరపాట్లు చేస్తే భారీగా దెబ్బలు కూడా తగులుతాయి. ఆ చదువులో కూడా క్యారెక్టర్ చూస్తారు. ఇందులో కూడా క్యారెక్టర్ చూడటం జరుగుతుంది. తండ్రి మీ కళ్యాణం కొరకే చెప్తారు. అక్కడ కూడా చదువు మరియు నడవడికల రిజిస్టర్ ఉంచుతారు. ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ను తయారు చేసుకోవాలి. పొరపాట్లు జరగకుండా సంభాళించుకోవాలి. నా వల్ల ఏ పొరపాటు జరగలేదు కదా అని పరిశీలించుకోవాలి. అందుకే కచేరీ కూడా నిర్వహిస్తారు. ఇతర ఏ స్కూలు మొదలైన వాటిలో కచేరీ జరగదు. మీ మనస్సును ప్రశ్నించుకోవాలి. మాయ కారణంగా ఏవైనా కొన్ని అవజ్ఞలు జరుగుతూనే ఉంటాయని తండ్రి అర్థం చేయించారు. ప్రారంభంలో కూడా కచేరీ జరిగేది. పిల్లలు సత్యం చెప్పేవారు. ఒకవేళ సత్యం చెప్పకపోతే పొరపాట్లు వృద్ధి చెందుతూ ఉంటాయని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. అంతేకాక పొరపాటుకు శిక్ష కూడా లభిస్తుంది. చేసిన పొరపాటు చెప్పకపోతే ఆజ్ఞను ధిక్కరించువారు అనే టీకా అంటే ముద్ర పడుతుంది. తర్వాత రాజ్య తిలకం లభించదు. ఆజ్ఞను అంగీకరించక నమ్మక ద్రోహులుగా అయితే రాజ్య పదవిని పొందలేరు.
రాజ్యతిలకం లభించదు. సర్జన్ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. సర్జన్ వద్ద ఒకవేళ జబ్బు దాచిపెడితే పదవి కూడా తక్కువైపోతుంది. సర్జన్కు చెప్తే దెబ్బలేవి పడవు, అంటే కొట్టరు కదా. తండ్రి కేవలం జాగ్రత్త అని హెచ్చరిస్తారు. అయినా మళ్ళీ అలాంటి పొరపాటు చేస్తే నష్టపోతారు. పదవి చాలా తగ్గిపోతుంది. అక్కడ న్యాచురల్గానే దైవీ నడవడికలు ఉంటాయి. ఇక్కడ పురుషార్థం చేయాలి. మాటిమాటికి ఫెయిల్ అవ్వరాదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఎక్కువ పొరపాట్లు చేయకండి. తండ్రి చాలా ప్రేమసాగర్లు. పిల్లలు కూడా అలా అవ్వాలి. యథా తండ్రి తదా పిల్లలు, యథా రాజా రాణి తదా ప్రజలు. బాబా అయితే రాజు కాదు. బాబా మనల్ని తమ సమానంగా చేస్తారని మీకు తెలుసు. తండ్రికి ఏ మహిమ అయితే చేస్తారో అది మీదిగా కూడా అవ్వాలి. తండ్రి సమానంగా అవ్వాలి. మాయ చాలా ప్రబలంగా ఉంది. మిమ్మల్ని రిజిస్టర్ పెట్టనీయదు. మాయాజాలంలో పూర్తిగా చిక్కుకుని ఉన్నారు. మాయా జైలు నుండి మీరు బయటపడలేరు. సత్యం చెప్పరు కనుక యాక్యురేట్ స్మృతి చాట్ పెట్టమని తండ్రి చెప్తున్నారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి. తండ్రినే మహిమ చేయండి. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు కనుక మేము మీ మహిమ చేస్తాము. భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు, కానీ వారికి కొద్దిగా కూడా తెలియదు. దేవతల మహిమ లేనేలేదు. బ్రాహ్మణులైన మీ మహిమయే ఉంది. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రియే. వారు క్రియేటర్ మరియు డైరెక్టర్ కూడా. సర్వీస్ కూడా చేస్తారు. పిల్లలకు అర్థం కూడా చేయిస్తారు. ప్రాక్టికల్గా వినిపిస్తారు. వారు కేవలం శాస్త్రాల ద్వారా భగవాను వాచ అని వింటూ ఉంటారు. గీత చదువుతూ ఉంటారు. అయితే దానివల్ల ఏం లభిస్తుంది? ఎంత ప్రేమగా కూర్చుని చదువుతారు, భక్తి చేస్తారు, కానీ వీటి ద్వారా ఏమవుతుందో తెలియదు. మేము మెట్లు దిగుతూనే ఉన్నామని తెలియదు. రోజురోజుకు తమోప్రధానంగా అవ్వాలి. డ్రామాలో ఇలాగే నిశ్చితమై ఉంది. ఈ మెట్ల రహస్యం తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. శివబాబాయే బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. ఇతను కూడా వీరి నుండి అర్థం చేసుకుని తర్వాత మీకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన గొప్ప టీచర్, గొప్ప సర్జన్ తండ్రియే. వారినే స్మృతి చేయాలి. బ్రాహ్మణిని స్మృతి చేయమని చెప్పరు. ఒక్కరి స్మృతియే ఉంచుకోవాలి. ఎప్పుడూ ఎవరితోనూ మోహం ఉంచుకోరాదు. ఒక్క తండ్రి నుండే శిక్షణ తీసుకోవాలి. నిర్మోహులుగా కూడా అవ్వాలి. ఇందులో చాలా శ్రమ చేయాలి. మొత్తం పాత ప్రపంచంతో వైరాగ్యం ఉండాలి. ఇది సమాప్తమయ్యే ఉంది. దీనిపై ప్రేమ కానీ ఆసక్తి కానీ ఏమాత్రం ఉండరాదు. ఎంత పెద్ద పెద్ద ఇల్లు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇంకా ఎంత సమయం ఉంటుందో కూడా వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు. ఇతరులను కూడా మేల్కొల్పుతారు. తండ్రి ఆత్మల్నే మేల్కొల్పుతారు. స్వయాన్ని ఆత్మగా భావించమని మాటిమాటికి చెప్తారు. శరీరమని భావిస్తే నిద్రిస్తున్నారని అర్థం. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఆత్మ పతితంగా ఉంటే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. ఆత్మ పావనంగా ఉంటే శరీరం కూడా పావనమైందే లభిస్తుంది. మీరే ఈ దేవీ దేవతా వంశం వారిగా ఉండేవారని, మళ్ళీ మీరే అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. ఎంత సహజంగా ఉంది. ఇటువంటి అనంతమైన తండ్రిని మనం ఎందుకు స్మృతి చేయము? ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీదెంత అద్భుతం. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన దేవీ దేవతలుగా చేసి తర్వాత నిర్వాణధామంలో కూర్చుండిపోతారు. ఇంత ఉన్నతంగా మరెవ్వరూ చేయలేరు. మీరు ఎంత సహజంగా తెలిపిస్తారు. బాబా తెలిపిస్తున్నారు. ఎంత సమయం దొరికినా పని పాటలు చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేయగలరు. స్మృతియే మీ నావను తీరానికి చేరుస్తుంది. అనగా కలియుగం నుండి ఆవలి తీరానికి, శివాలయంలోకి తీసుకెళ్తుంది. శివాలయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. శివబాబా స్థాపన చేసిన స్వర్గం కనుక రెండు గుర్తుకొస్తాయి. శివబాబాను స్మృతి చేయటం ద్వారా మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఈ చదువు కొత్త ప్రపంచం కొరకే. తండ్రి కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే వస్తారు.
తండ్రి వచ్చి తప్పకుండా ఏదో ఒక కర్తవ్యాన్ని చేస్తారు కదా. నేను డ్రామా ప్లాన్ అనుసారం పాత్రను అభినయిస్తున్నాను అని మీరు చూస్తున్నారు. పిల్లలైన మీకు 5000 సంవత్సరాల క్రితపు స్మృతి యాత్ర మరియు ఆది మధ్య అంతముల రహస్యాన్ని తెలిపిస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి మా సన్ముఖంలో వస్తారని మీకు తెలుసు. ఆత్మయే మాట్లాడుతుంది, శరీరం మాట్లాడదు. తండ్రి పిల్లలకు శిక్షణనిస్తారు. ఆత్మయే పవిత్రంగా అవ్వాలి. ఆత్మ ఒక్కసారి పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మ ఒక్కసారే పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, నేను అనేకసార్లు మిమ్మల్ని చదివించాను, మళ్ళీ కూడా చదివిస్తాను. ఇలా ఏ సన్యాసులు మొదలైన వారు చెప్పలేరు. తండ్రి మాత్రమే చెప్తారు. పిల్లలు, నేను డ్రామా ప్లాన్ అనుసారం చదివించేందుకు వచ్చాను. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి ఇలాగే చదివిస్తాను. ఎలాగైతే కల్పక్రితం మిమ్మల్ని చదివించి రాజధాని స్థాపన చేశానో, అనేకసార్లు మిమ్మల్ని చదివించి రాజ్యస్థాపన చేశాను. తండ్రి ఎంత అద్భుతమైన విషయాలు అర్థం చేయిస్తారు. శ్రీమతం ఎంత శ్రేష్టమైనది. శ్రీమతం ద్వారానే మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. చాలా చాలా గొప్ప పదవి. ఎవరికైనా పెద్ద లాటరీ లభిస్తే వారి తల చెడిపోతుంది. కొందరు నడుస్తూ నడుస్తూ మేము చదవలేము, మేము విశ్వానికి చక్రవర్తి పదవి ఎలా తీసుకుంటామని నిరాశ చెందుతారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం మరియు సంతోషపు సంగతులు నా పిల్లల్ని అడగండి అని బాబా చెప్తారు. మీరు అందరికీ సంతోషపు విషయాలు వినిపించేందుకు వెళ్తారు. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు అనుభవించి బానిసలుగా అయ్యారు. నేను బానిసను, నేను మీ బానిసను అంటూ పాడతారు కూడా. తమను తాము నీచులమని అనటం, తుచ్చులుగా అయి నడవటం మంచిదని భావిస్తారు. చూడండి, తండ్రి ఎవరో వారిని గురించి ఎవరికీ తెలియదు. వారిని కేవలం మీరే తెలుసుకున్నారు. తండ్రి వచ్చి అందరినీ పిల్లలు పిల్లలు అని అంటూ ఎలా అర్థం చేయిస్తారు? ఇది ఆత్మ మరియు పరమాత్మల మెల్లం. వారి నుండి మనకు స్వర్గం యొక్క చక్రవర్తి పదవి లభిస్తుంది. అంతేకాని గంగా స్నానం మొదలైనవి చేయటం ద్వారా స్వర్గరాజ్య పదవి లభించదు. గంగా స్నానమైతే చాలాసార్లు చేశారు. నీరు సాగరం నుండి వస్తుంది. కానీ ఈ వర్షం కురవటాన్ని ప్రాకృతికమని అంటారు. ఈ సమయంలో తండ్రి మీకు అన్నీ అర్థం చేయిస్తారు. ధారణ కూడా ఆత్మయే చేస్తుంది, శరీరం కాదు. బాబా మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా చేశారని మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీపై దయ చూపుకోండి, ఎలాంటి అవజ్ఞ చేయకండి, దేహాభిమానులుగా అవ్వకండి. ఊరికే మీ పదవిని తక్కువ చేసుకుంటారు. టీచర్ అర్థం చేయిస్తారు కదా. తండ్రి అనంతమైన టీచర్ అని మీకు తెలుసు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి? ఏదైనా విషయం ముద్రించాలి అంటే అన్ని భాషల్లో ముద్రించాలి. ఏదైనా లిటరేచర్ ముద్రించినట్లయితే అందరికీ ఒక్కొక్క కాపీ పంపించండి. ఖర్చు సంగతి కాదు. బాబా బండారం చాలా బాగా నిండుతుంది. ధనం తమ వద్ద ఉంచుకుని ఏం చేస్తారు? ఇంటికైతే తీసుకెళ్ళలేరు. ఒకవేళ ఏదైనా ఇంటికి తీసుకెళ్తే పరమాత్మ యజ్ఞంలో దొంగతనం చేసినట్లు అవుతుంది. ఇటువంటి తప్పుడు బుద్ధి ఎవరికీ ఉండరాదు. పరమాత్మ యజ్ఞంలో దొంగతనమా? వారి వంటి మహాపాపాత్ములు మరెవ్వరూ ఉండచాలరు. ఎంత అధోగతి పాలవుతారు. ఇదంతా డ్రామాలో పాత్ర అని తండ్రి అంటారు. మీరు రాజ్యం చేస్తారు, వారు మీ సేవకులుగా అవుతారు. సేవకులు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుంది? కల్పక్రితం కూడా ఇలాగే స్థాపన జరిగింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తమ కళ్యాణం చేసుకోవాలి అంటే శ్రీమతంను అనుసరించండి, దైవీ గుణాలు ధారణ చేయండి. క్రోధం చేసుకోవటం దైవీ గుణం కాదు, అది అసురీ గుణం. ఎవరైనా క్రోధం చేసుకుంటే వారిని శాంతపరచాలి, అంతేకాని బదులివ్వరాదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకోవచ్చు. అవగుణాలు అందరిలో ఉన్నాయి. ఎవరైనా కోపగించుకున్నప్పుడు వారి ముఖం రాగి వలె అయిపోతుంది. నోటి ద్వారా బాంబులు విసురుతారు. తమను తామే నష్టపరుచుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. తెలివిగా ఉండాలి. ఏదైనా పాపకర్మ చేసినట్లయితే దానిని రాయండి. బాబాకు తెలిపితే క్షమాపణ లభిస్తుంది.
భారం తేలికైపోతుంది. జన్మాంతరాలుగా మీరు వికారాలలోకి వెళ్ళారు. ఈ సమయంలో ఏదైనా పాపకర్మ చేస్తే 100 రెట్లు అవుతుంది. తండ్రి ముందు పొరపాట్లు చేస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది. తప్పు చేసి చెప్పకపోతే ఇంకా వృద్ధి చెందుతుంది. స్వయానికి నష్టం చేసుకోకండి అని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లల బుద్ధిని బాగు చేసేందుకు తండ్రి వచ్చారు. ఎలాంటి పదవి పొందుతారో తండ్రికి తెలుసు. అది కూడా 21 జన్మల విషయం. సేవాదారి పిల్లల స్వభావం చాలా మధురంగా ఉండాలి. కొందరు బాబా ఈ పొరపాటు జరిగింది అని వెంటనే చెప్తారు. బాబా సంతోషిస్తారు. భగవంతుడు సంతోషించారు అంటే ఇంకేం కావాలి? తండ్రి, టీచర్, గురువు ముగ్గురు వారే. లేకపోతే ముగ్గురు కోపగించుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతంను అనుసరిస్తూ తమ బుద్ధిని శ్రేష్టంగా ఉంచుకోవాలి. ఎలాంటి అవజ్ఞను చేయరాదు. క్రోధానికి వశమై నోటి ద్వారా బాంబులు విసర్రాదు. మౌనంగా ఉండాలి. సెకండ్ పాయింట్, మనస్ఫూర్తిగా ఒక్క తండ్రి మహిమనే చేయాలి. ఈ పాత ప్రపంచంలో ఆసక్తి లేదా ప్రేమ ఉంచుకోరాదు. అనంతమైన వైరాగ్యులుగా మరియు నిర్మోహులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. స్మృతి యొక్క ఆధారం ద్వారా మాయ యొక్క బురద నుండి అతీతంగా ఉండే సదా చియర్ఫుల్ భవ అంటే ఉల్లాసంగా సంతోషంగా ఉండండి అని అర్థం. ఎటువంటి విషయం మీ ముందుకు వచ్చినా కేవలం తండ్రిపై వదిలేయండి. హృదయపూర్వకంగా బాబా అని అనండి. ఆ విషయం సమాప్తమైపోతుంది. బాబా అనే మాటను హృదయపూర్వకంగా అనటమే ఇంద్రజాలము. మాయ మొట్టమొదట తండ్రినే మర్పింపచేస్తుంది. అందువలన కేవలం ఈ మాటపై అటెన్షన్ ఉంచండి. అప్పుడు స్వయాన్ని కమల్ పుష్ప సమానంగా అనుభవం చేస్తారు. స్మృతి ఆధారంపై మాయ కలిగించే సమస్యలనే బురద నుండి సదా దూరంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆందోళనలోకి రారు. సదా మూడ్ ఒకే విధంగా చీర్ఫుల్గా ఉంటుంది. స్లోగన్: పవిత్రత యొక్క ధారణ లేక ధర్మాన్ని జీవనంలోకి తీసుకొచ్చేవారే మహాన్ ఆత్మలు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వయాన్ని బంధనాల నుండి ముక్తం చేసుకునేందుకు మీ నడవడికను మరియు కఠిన సంస్కారాలను పరివర్తన చేసుకోండి. బంధనాలు కలిగించేవారు తమ పని తాము చేసుకోనివ్వండి. మీరు మీ పని చేయండి. వారు పనిని చూసి భయపడకండి. వారు తమ పనిని ఎంత ఫోర్స్గా చేస్తున్నారో అలా మీరు మీ పనిని మీ ఫోర్స్తో చేయండి. వారి గుణాన్ని తీసుకోకండి. వారు ఎలా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో అలా మీరు కూడా చేయండి. స్వయాన్ని బంధనాల నుండి ముక్తంగా చేసుకునే యుక్తిని రచించండి. అచ్చా, ఓం శాంతి.